హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే మంచి పోషక విలువలతో కూడినటువంటి ఒక మంచి బిర్యానీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి మష్రూమ్ బిర్యానీ. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. దీనిని మన డైట్లో రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా సరే తీసుకోవచ్చండి. వీటిని మాంసాహారులు లాగానే శాకాహారులు చాలా ఇష్టపడతారండి. చాలా టేస్టీ ఫుడ్ అండి. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో ప్రోటీన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. దీన్ని తరచుగా తీసుకోకపోయినా అండి అప్పుడప్పుడు మాత్రం తీసుకోవడానికి ట్రై చేయాలండి మష్రూమ్స్ని. అయితే అండి స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి కొంచెం దూరంగా ఉండటమే ఉత్తమం అండి. దీని తయారీ విధానం ఎలాగో మీకైతే చూపిస్తానండి. ముందుగా మనం మష్రూమ్స్ని తీసుకొని నేనైతే ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నానండి మష్రూమ్స్ని. వాటర్ తోటి 2 టైమ్స్ వరకు మట్టిపోయే విధంగా కడిగేసుకొని దానిపైన అలాగా పొట్టులాగా వస్తుందండి, దాన్ని ఒలిచేసుకోవాలండి చక్కగా. నేను చూపించిన విధంగా ఒలిచేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. చూసారా, నేనైతే వాటన్నిటిని చక్కగా ఒలిచేసానండి నీట్గా. ఇప్పుడు వాటిని ముక్కలు కోసుకుందామండి. మనం చేసేది బిర్యానీ కాబట్టి సన్న సన్న ముక్కలుగా అయితే కొయ్యొద్దండి. అవి ఉడికేటప్పటికి చిన్న ముక్కలుగా అయిపోతాయి కాబట్టి అందుకని నేనైతే ఒక్కొక్క మష్రూమ్ని 3 ముక్కలుగాను 2 ముక్కలుగానే చేశానండి. ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలండి కట్ చేసిన ముక్కల్ని, లేకపోతే తొందరగా నల్ల నల్లగా అయిపోతూ ఉంటాయండి. చూసారా ఎలా వచ్చేస్తున్నాయో, అందుకని నేను ఉప్పులో అయితే ఉంచానండి కోసేసి ముక్కల్ని. అవిగోండి ఉప్పులో వేసి ఉంచేసుకున్నాను కట్ చేసినటువంటి ముక్కల్ని. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలండి మనకి బిర్యానీకి కావాల్సినటువంటివి. ముందుగా మనం ఒక గిన్నెను పెట్టుకోవాలండి. అడుగు మందం ఉన్న గిన్నె అయితే బిర్యానీలు చాలా బాగా వస్తాయండి. దానిలో సరిపడినంత నెయ్యిని వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి నెయ్యిని. తరువాత సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. వేరుశనగ నూనె వేసుకుంటే బాగోదండి బిర్యానీల్లో. తరువాత దానిలోకి బిర్యానీ దినుసులను అయితే వేసుకున్నానండి. నేనైతే లవంగాలు, దాల్చిన చెక్క, అనాస మొగ్గ, జాపత్రి అవి అలాంటివి వేసుకున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత నూనెలో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకుందామండి. ఉల్లిపాయల్ని కట్ చేసి ఉంచుకున్నటువంటి పచ్చిమిరకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకుందామండి చక్కగా. అయితే అండి ఈ మష్రూమ్ బిర్యానీలో ఉల్లిపాయలు బాగా వేగాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా వేయించుకుందామండి ఉల్లిపాయలన్నింటినీ కూడాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయినాయండి. తరువాత టమాటా ముక్కల్ని, కరివేపాకుని, కొత్తిమీరని, పుదీనాని వేసి వేయించుకుందామండి. టమాటాలు మెత్తబడిన దాకా వేయించుకోవాలండి బాగా. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. నేనైతే బిర్యానీకి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నానండి ఒక్కసారి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను దంచుకున్నాను అప్పుడే. అదైతేనే ఫ్రెష్గా ఉంటుందండి, అప్పటికప్పుడు మనం దంచుకొని వేసుకుంటేను. దాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలండి ఎర్రగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు. చూసారా, వేగిపోయి నూనె అయితే పైకి తేలింది కదండి. ఇప్పుడు మనం 1 స్పూను గరం మసాలా పౌడర్ని, 1 స్పూను ధనియాల పౌడర్ని, 1 అర స్పూను వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకుందామండి. ఒక్కసారి వాటన్నిటినీ కూడా కలిసే విధంగా కలబెట్టుకున్న తర్వాత నేనైతే 2 స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేస్తున్నానండి. గిలకొట్టి తీసుకున్నానండి పెరుగుని. మష్రూమ్ బిర్యానీలో పెరుగు యాడ్ చేయడం వల్ల కమ్మదనం వస్తుందండి బిర్యానీకి, చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగును కూడా యాడ్ చేసి ఒకసారి కలపెట్టుకుందామండి నూనె తేలే వరకు. నేను చూపించిన విధంగా వేయించుకోండి మీరు కూడాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ.
చూసారా, ఇప్పుడైతే బాగా నూనె తేలిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో ఉంచుకున్నటువంటి మష్రూమ్స్ను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ మష్రూమ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలబెట్టుకున్నామండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏమీ వేయించాల్సిన అవసరం లేదండి మష్రూమ్స్ని కూడాను. నేను చూపించిన విధంగా వేయించుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. నాన్ వెజ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. నేను ముందుగా ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి బాగా కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి రైస్ని. నేనైతే బాస్మతి రైస్తో చేయట్లేదండి, సోనా మసూరి బియ్యంతో చేస్తున్నాను కాబట్టి 1కి 2 వాటర్ పడతాయండి నాకైతేను. అదే గనక మీరు బాస్మతి రైస్తో చేస్తున్నట్లయితే కనుక 1కి 1.5 వాటర్ అయితే సరిపోతుందండి. ఒక అరగంట వరకు మనం నానబెట్టుకొని ఉంచుకోవాలండి రైస్ని అయితే. తర్వాత 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత పుట్టగొడుగుల్లోకి మనం వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉంచితే వాటర్ బాగా తెరులుతుందండి మసాలాలతో పాటుగా. ఈ టైంలోనే మనం ఒకసారి ఉప్పును కూడా చూసుకుందామండి. సరిపోకపోతే ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. తరువాత పక్కన పెట్టి ఉంచుకున్నటువంటి రైస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కసారి కలబెట్టుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి సోనా మసూరి రైస్ కాబట్టి 1కి 2 వాటర్ అయితే నాకు పడతాయండి. కుక్కర్లో అయితే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చండి. నేనైతే గిన్నెలోనే చేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి. తర్వాత ఉడుకుతున్నప్పుడు అండి రైస్ మూత పెట్టేసేసి మనం సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ మనకి మష్రూమ్ బిర్యానీ అయితే తయారైపోతుందండి. చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వచ్చేసిందో మష్రూమ్ బిర్యానీ. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి